ఫిలిప్పీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చాలు. ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. చిన్న మాట ప్రార్థన. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయ్యా, మాకు ఇచ్చిన ఈ వాతావరణం బట్టి కృతజ్ఞతలయ్యా. మరి ఇప్పుడు నాయన, నీ మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా నీ దాసుడు అయోగ్యుడు, నా పాత్రుడను నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి నీ ప్రజల కొరకు ఇది నీ పరిచర్య అయ్యా. తండ్రి సన్నిధి ఇది నీ పరిచర్య ప్రభువా. నీ దాసుడు శాలేమన్నకు తోడై ఉన్నవాడవు నాయన, ఈ పరిచర్యకు తోడై ఉన్నవాడవు. అల్పున్న యోగ్యుడైనా నాకు కూడా మీరు తోడుండండి ప్రభువా. నీ ప్రజల మీద నీ సమాధాన ఆత్మ రానియండి ప్రభు. ఎన్ని ఆటంకాలు ఉన్నా నువ్వే నాయన కృప చూపుతున్నావు. కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఏ ఇచ్చి రుణం తీర్చుకోలేము ప్రభు. ఇప్పుడు నీ సన్నిధి మాతో ఉంచి సహాయం చేయండి, కృప చూపమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. వచ్చిన పల్లవి పాడదాం. ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి ఎన్నికలేని నన్ను ప్రేమించి లోకము నుండి నన్ను వేరుపరచి నీ సన్నిధిలో నీ కౌగిలిలో నీ సన్నిధిలో నీ కౌగిలిలో నిత్యము నిలువగా పిలిచావు. మలిన బ్రతుకును నూతన పరచి మలిన బ్రతుకును నూతన పరచి పరిమళ సువాసనగా నన్ను మార్చినావు. హల్లెలూయా యేసయ్యా, వేసావు నీ ప్రేమతో నన్నినా నది గెలిచావు లోకాన్ని మరిచేంతలా. హల్లెలూయా యేసయ్యా, వేసావు నీ ప్రేమతో నన్నిలా జత కలిసావు లోకాన్ని మరిచేంతలా. కొనియాడినా నాశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిందదే. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప నన్నది స్తోత్రమిదియే కదా. నజరేయుడా యేసయ్యా, నీ స్తుతి తప్ప నందమే లేదుగా. నా స్థితి మార్చినది స్తోత్రమిదియే కదా. హల్లెలూయా. పౌలు భక్తుడు రాస్తూ, సహోదరులారా, తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుతున్నాను. అయితే ఊరకే గాలికి పరిగెత్తినట్లు గురి గమ్యం లేకుండా కాదు. నేను క్రీస్తు చేత పట్టబడ్డాను, యేసయ్యను తెలుసుకున్నాను. ఒకప్పుడు తెలుసుకోలేదు. నా నీతి, నా మనసు, నా ఇష్టానుసారంగా బ్రతికాను. అయితే ఆయన కలుసుకున్న తర్వాత ఒక తీర్మానానికి వచ్చాను అని పౌలు చెప్తున్నాడు.
ఏం తీర్మానం అంటే వెనుకున్నవి మరిచిపోయా. ఇప్పుడు నాకంటూ యేసయ్య ఉన్నాడు. ఆయన పిలుపు, ఆయన ఉద్దేశం నాకుంది. ఆయన ఉద్దేశం కొరకు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఒకటి చేయుచున్నా, అనేకం ఉన్నాయి చేయడానికి, ఎన్నో విషయాలు ఉన్నాయి లోకంలో చేయడానికి, సాధించడానికి. కానీ అవన్నీ అనవసరం అని నేను తెలుసుకున్నా. ఒకటి చేస్తున్నాను, అదేంటంటే గురి, దేవుని పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నా. గురి కలిగి బ్రతుకుతున్నాడు. ఒకప్పుడు ఈ పౌలు ఎలాగున్నాడు? ఒకప్పుడు పౌలు గురించి మనం చూస్తే 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 వచనం, పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికరించబడి తిని. హల్లెలూయా. ఒకప్పుడు హింసకుడను, దోషకుడను, హానికరుడను అని తన స్థితి గురించి చెప్తున్నాడు. ఈ పౌలు అన్ని రకాల పాపాలు చేసిన వాడు కాదండి. పౌలు ధర్మశాస్త్రం ప్రకారం బతికినవాడు. తన వారితో మరి తనకు తెలిసిన సత్యములో, తనకు తెలిసిన మతం, తనకు తెలిసిన పితృ ఆచారం అనగా తల్లిదండ్రుల ఆచార ప్రకారం దానిలో ఇదే నేను చేసిందే సత్యం అని బతికినవాడు. యేసు ప్రభు గురించి ఎవరైనా మాట్లాడినా, యేసు ప్రభు మార్గంలో ఎవరైనా వెళ్తున్నా వారిని పట్టుకొని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఏంటి యేసు ప్రభు ఏంటి, పాపం ఏంటి, మరణించి తిరిగి లేవటం ఏంటి అని ఆయనకున్న అధికారాన్ని బట్టి, అప్పుడున్న డబ్బును బట్టి అనేకులను, క్రైస్తవులను, క్రీస్తు మార్గంలో ఉన్న వారిని హింసించిన వ్యక్తి ఎవరు? ఈ పౌలు. అయితే ఒకరోజు అలాగా వెళ్తా ఉంటూ యేసయ్య చేత దర్శనం పొందాడు. గుర్రం మీద వెళ్తా దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారు, వారిని ఇబ్బంది పెట్టాలి అని తనకు తెలిసిందే సత్యం అనుకొని వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టాలని వెళ్తా ఉన్నప్పుడు యేసయ్య మాట్లాడాడు. ఒక వెలుగు కలిగింది మధ్యాహ్నం వేళ. ఆ వెలుగును చూడలేక కింద పడిపోయాడు. కళ్ళు ఆ వెలుగుకి పోయినాయి. కళ్ళు ఆ వెలుగులో గుడ్డివాడైపోయాడు. ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. అమ్మో ఇదేం ఇలాగైపోయాను అనుకుంటున్నాడు. అప్పుడు స్వరం వినపడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ములి కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమో. ములి కోలలు అంటే ఏంటి? మేకులు కానీ ఒక గుంజకు ఇలా కొట్టామనుకో, ఇటు బయటకు వచ్చినాయి అనుకో, కనబడుతుంటాయి. దాన్ని దంతే ఏమైంది? కాళ్ళకు గుచ్చుకుంటాయి కదా. ములి కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టం. నాకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. నీకు తెలిసిందే సత్యం అనుకొని వెళ్తున్నావు. నీకు తెలియకుండానే నాకు వ్యతిరేకంగా జీవిస్తూ శిక్షణ పొందుతున్నావు అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో అప్పుడు వెంటనే అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం ఒక మాట చదువుతా చూడండి. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 10వ వచనం, అప్పుడు నేను ప్రభువా నేనేమి చేయవలని అని అడగగా ప్రభువు నీతో చదువునానా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను. చూడండి, ఆ వెలుగుకు చూడలేక గుడ్డివాడై పడిపోయాడు. నీవు హింసిస్తున్న యేసును అని ఎప్పుడైతే విన్నాడో గుండె పగిలిపోయింది. అమ్మో ఈయన నిజంగానే ఉన్నాడా, చనిపోయాడు అనుకున్నాం, తిరిగి లేచి ఉన్నాడా అని, అయ్యా నేనేం చేయాలి అని అడిగాడు. చూసారా, నేనేం చేయమంటావు, నన్నేం చేయమంటావు అని అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు దమస్కుకు వెళ్ళు, అక్కడ నీ కొరకు నియమింపబడినవి నీకు తెలియజెప్పబడును. అప్పటి నుండి మొదట్లో ప్రారంభించాడండి యాత్ర. దేవునితో బంధం ఏర్పరచుకున్నాడు, సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇక వెనక్కి తిరగల. ప్రభువా నన్ను ఏం చేయమంటావు అని మొదట్లో అడిగిన ఆ మనిషి తన జీవితం అంతం వరకు కూడా ప్రభువా నీ చిత్తమే చేస్తానయ్యా, నీ ఉద్దేశమే చేస్తానయ్యా, నా ఇష్టమో నా కోరిక నా పద్ధతులు కాదయ్యా, నా ఇష్ట ప్రకారం బ్రతికి నా జీవితాన్ని పాడు చేసుకున్నా, నాకు తెలియకుండానే నీకు వ్యతిరేకమైన మార్గంలోకి వెళ్ళిపోయా. ఇప్పుడు నిన్ను తెలుసుకున్నా, నీ చిత్తము నేను చేస్తాను,
నీ ఉద్దేశము నేను చేస్తానని గురి కలిగి ఒకటి చేస్తున్నాడు. 10 చేయలా, ఒకటి. అదేంటి ఆ ఒకటి అంటే దేవుని చిత్తము చేయుట. హల్లెలూయా. ఆయన ఆశించిన బ్రతుకు బ్రతకడానికి, ఆయన ఏది నియమించాడో, ఏది చెప్తున్నాడో అలాగా జీవించడానికి తన జీవితాన్ని ఏర్పరచుకొని ప్రభు చేతిలో సాధనంగా తన జీవిత యాత్రను కొనసాగించాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు పరిగెత్తుచున్నాను, కానీ ఈ పరుగులో దేవుని కొరకు బ్రతకడంలో నాకు బహుమానం ఉంది. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా.